హాయ్ ఫ్రెండ్స్, టిప్ ఆఫ్ ద డే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు టిప్ ఏంటంటే 40+ అయిన వాళ్ళకి బ్లడ్ కానీ మల్టీవిటమిన్స్ కానీ ఐరన్ కానీ తగ్గిపోతాయండి. కాబట్టి తప్పకుండా ఏం చేయాలంటే 40+ అయిన వాళ్ళు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్, అదే హిమోగ్లోబిన్ బ్లడ్ కోసం అండి. ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవి మంత్లీ 20 days కానీ 15 days కానీ కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలండి. 40+ అయినా ఏ ఉమెన్ అయినా, ఎందుకంటే మన బాడీలో వాటి అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. మరి ఇంకొక విషయం, మనం హెల్తీ ఫుడ్ అందరూ తినరు కదా, మన ఫుడ్ ద్వారా అవి అందచ్చు అందకపోవచ్చు. కాబట్టి ప్రతి ఉమెన్ 40+ అయిన వాళ్ళు ఇవి ఫాలో అవ్వాలి. ఇంకొక విషయం అండి, డి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా అవి వీక్లీ ఒకటి వేసుకోవాలండి, కంటిన్యూగా వేసుకునేది కాదు. 90% పర్సన్స్ జెంట్స్ కానీ ఉమెన్స్ కానీ ఈ డి విటమిన్ అనేది 90% వాళ్ళలో ప్రాబ్లం అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ పని చేయలేకపోతారు, అలసిపోతారు, నీరసం వస్తుంది, కాళ్ళు చేతులు లాగడం అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే మనం ఎండలో ఉండి పని చేయడం ఎవరు చేయట్లేదు కదండి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డి విటమిన్ క్యాప్సూల్ వీక్లీ వన్స్ ఒక 1 month యూజ్ చేసి స్టాప్ చేసేయాలండి. ఆ తర్వాత మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వీక్ డేస్ కోర్స్ లాగా అలా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు, అలా చేయొచ్చు. డి విటమిన్ది మాత్రం స్పెసిఫిక్ యూజ్ షాప్లోకి వెళ్తే మనకు వాళ్ళు చెప్తారులేండి. అసలైతే ప్రతి పర్సన్ ఈ సిచ్యువేషన్లో అందరూ ఈ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారండి. మీకు ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ విషయం ఇవి విషయాలు తెలియక ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. 40+ అయినా అంటే మల్టీవిటమిన్ వాడాలి, ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి, కాల్షియంవి, లేదంటే వాటి ప్లేస్లో అలాంటి ఫుడ్ అన్న కంపల్సరీ తీసుకోవాలండి. మనం ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామో కూడా తెలియకుండా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. మెయిన్గా ఇవైతే మంత్లీ 15 days to 20 days యూజ్ చేయాలి. డి విటమిన్ కూడా ఫస్ట్ మంత్, నెక్స్ట్ 3 months తర్వాత 3 months తర్వాత మళ్ళీ అలా వాడచ్చు. ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది సఫర్ అయ్యే విషయం కాబట్టి ఇవందరికీ బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలని ఈ పోస్ట్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని టిప్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please subscribe my channel.